కోడి ధర ఘాటెక్కిన రుచి మాత్రం భలే హాటు అంటూ మాంసాహారం లొట్టలేసుకుని తింటారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది నాటుకోళ్ల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా మార్చుకుంటున్నారు. నాటుకోడి మాంసానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. కొవ్వు శాతం తక్కువగా ఉండటం, పోషకాలు అధికంగా ఉండటంతో నాటుకోడి మాంసం తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. కోడి ధర ఘాటెక్కిన రుచి మాత్రం భలే హాటు అంటూ మాంసాహారం లొట్టలేసుకుని తింటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది నాటుకోళ్ల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా మార్చుకుంటున్నారు. ఈ కోవలలో ఓ రైతు ఫ్రీ రేంజ్ పద్ధతిలో నాటుకోళ్లు, పందెం కోళ్లు పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, వస్తున్న సాంకేతికకు అనుగుణంగా వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుంది. కొత్త ఆలోచనలు, సరికొత్త ఆచరణ దిశగా తొలి అడుగులేస్తుంది. ఆ అడుగులు వెలుగుబాటులో వేసి పలువురుకు మార్గదర్శకులయ్యాయి. ఇందుకు నిదర్శనమే ఈ కోళ్ల ఫామ్. దీనిలో నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. మరోవైపు సంక్రాంతి సమయంలో పందెం కోళ్లకు మంచి డిమాండ్ గుర్తించి మేలుజాతి కోళ్ల పెంపకం కూడా చేపట్టారు. పందెం కోళ్లు ఇనుప జాలీలో పెంపకం చేపడుతుండగా నాటుకోళ్లను ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచుతున్నారు. ఈ సహజ పద్ధతిలో గుడ్లను పొదిగించి పిల్లను ఉత్పత్తి చేస్తున్నారు. అందరిలా గుడ్లు పిల్లలను అమ్మకుండా పెద్ద కోళ్లను మాత్రమే అమ్ముతూ నెలకు అన్ని ఖర్చులు పోను దాదాపు ₹1,00,000 ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ కోళ్ల పెంపకంలో చాలా మంచి లాభాలే వస్తున్నాయండి.